క్యాన్సర్ సెల్స్ని కూడా డిజాల్వ్ చేసే కెపాసిటీ మనలోనే ఉంది. ఈవెన్ డాక్టర్ బ్రూస్ లిప్టన్ ఏం చెప్పారు అంటే మన జెనెటిక్ పరంగా వచ్చిన హెల్త్ ఇష్యూస్ని కూడా మనం బానిస కాదు, వాటిని కూడా మనం చేంజ్ చేయొచ్చు. మన ఆలోచనలు చేంజ్ చేసామనుకోండి, మన ఎమోషన్స్ చేంజ్ చేస్తామనుకోండి, మన బాడీలో సెల్స్ చేంజ్ అవుతుంది, మన బాడీ కెమిస్ట్రీ చేంజ్ అవుతుంది, జీన్స్ చేంజ్ అవుతుంది. ఇదే సైంటిఫిక్గా ప్రూవ్ చేశారనమాట. 40 years ఆయన డాక్టర్స్ బ్రూస్ లిప్టన్ రీసెర్చ్ చేసి ఇదే మనకు ప్రూవ్ చేశారనమాట. సార్ అయితే నిన్న మేనిఫెస్టేషన్ జరిగింది. ఓకే. సో 50,000 మేనిఫెస్టేషన్ బుక్ లో రాసుకుంటే 60,000 వచ్చింది నిన్న. కంగ్రాచులేషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎన్ని మందులు, మాత్రలు అండ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా మీరు మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి, హెల్త్ ఇష్యూస్ నుంచి పర్మనెంట్గా బయటపడలేకపోతున్నారా? ఇవన్నీ తీసుకున్నప్పుడు టెంపరీగా మనం మేనేజ్ చేస్తున్నాం, అంటే డిసీజ్ని మేనేజ్ చేస్తున్నాం, కానీ దాని అయితే రివర్స్ చేసుకోలేకపోతున్నాం, లేకుంటే దాని నుంచి పర్మనెంట్గా మనం హీల్ చేసుకొని బయటపడలేకపోతున్నాం అనమాట. సో అలా ఎవరైతే మీరు మీ యొక్క హెల్త్ ఇష్యూస్లో నుంచి పర్మనెంట్గా హీల్ చేసుకొని బయటపడి హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలనుకున్న వాళ్ళకి సో ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాలి, హెల్త్ ఇష్యూస్ రావడానికి గల కారణం ఏంటి? మనం చాలామంది ఏమనుకుంటాము, ఓకే నా లైఫ్ స్టైల్ ప్రాబ్లము, లేకుంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను, లేకుంటే మంచి డైట్ ఫాలో అవ్వట్లేదు, లేకుంటే ఎక్సర్సైజ్ చేయట్లేదు, లేకుంటే మా అమ్మ నాన్నల నుంచి ఈ డిసీజ్ నాకు వచ్చింది జెనెటిక్స్ పరంగా. సో ఇలా మనం బయట కారణాలు చెప్తూ ఉంటాం. కానీ ఇవన్నీ మేబీ ఒక 5% అయినట్లయితే 95% లేదా 99% మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఎమోషన్సే కారణం అన్నమాట. సో ఎలా అని నేను చెప్తాను. లెట్స్ సే నా గురించి నాకు భావన, లెట్స్ సే నేను ఐఎమ్ నాట్ వర్ది, అంటే నేను మంచోని కాదు, నేను ఏది టైం చేయను, ఇలాంటి భావన నాకు ఉన్నప్పుడు, అంటే ఐఎమ్ అన్వర్ది ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ భావన, నేను ఎలాంటి యాక్షన్స్ తీసుకోను, మార్నింగ్ టైంకి లేవను, మంచి ఫుడ్ తీసుకోను, మంచిగా రెస్ట్ తీసుకోను. మరి ఇలాంటప్పుడు నా యొక్క హెల్త్ అనేది ఎలా ఉంటుంది? చాలామంది మంచి డైట్ ఫాలో అవ్వండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా రెస్ట్ తీసుకోండి, మంచిగా వర్క్ చేయండి అంటాం. కానీ ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఇవన్నీ చేస్తే మీకు తెలుసు, మంచి డైట్ ఫాలో అయ్యి, మంచిగా ఎక్సర్సైజ్ చేసి, మంచిగా రెస్ట్ తీసుకొని, మంచిగా వర్క్ చేసినట్లయితే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అది కానీ ఎందుకు మనం చేయలేకపోతున్నాం? అవన్నీ మేబీ చేస్తాం, ఒక వారం చేస్తాం, లేదా January 1st వచ్చినప్పుడు ఏదో గోల్స్ పెట్టుకొని ఒక 15 రోజులు అలా చేస్తాం, మళ్ళీ నార్మల్ అనమాట, మళ్ళీ నార్మల్గా అయిపోతుంటాం, ఏది మనం సరిగ్గా చేయము. ఎందుకు అంటే మన లోపల ఈ భావన సరిగ్గా లేకపోవడం వల్ల. ఎప్పుడైతే మంచి భావన మనకు ఉండదో, ఈవెన్ మనకి ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ రాదు, మంచి ఫుడ్ తినాలన్నా ఇంట్రెస్ట్ రాదు, రెస్ట్ తీసుకోవాలన్నా ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే మైండ్లో ఎన్నెన్నో రన్ అవుతూ ఉంటాయి ఆలోచనలు అనమాట, ఆ టెన్షన్ వల్ల. ఆ టెన్షన్ వల్ల ఏమవుతుంది? మీ యొక్క భావన, నేనేం చేసినా నాకు వర్క్ అవ్వదు, నేనేం వేరే వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోరు, నా లైఫ్ ఏమి ఇలా ఉంది అని, లేకుంటే విక్టిమ్గా ఫీల్ అవుతుంటాం. ఇలాంటి భావన అనుకున్నప్పుడు ఈవెన్ ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది అనమాట. ఎప్పుడైతే ఒక మనిషి సాడ్గా, నెగిటివ్గా ఫీల్ అవుతాడో, ఆలోచిస్తాడో, మన బాడీలో బ్యాడ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దీన్నే కార్టిజాల్, అడ్రినల్ అనే ఈ బ్యాడ్ కెమికల్స్. ఈ బ్యాడ్ కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అయినప్పుడు మన యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో, మన ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకుంటే బయట ఎన్విరాన్మెంట్ దుమ్ములోకి వెళ్ళినప్పుడు, లేకుంటే మనం వాటర్ చేంజ్ చేసినప్పుడు, ఫుడ్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాటిని తట్టుకునే శక్తి మన బాడీలో ఉండదు. దీంతో ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఆ డిసీజు, వైరస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల మనం ఏమంటాం, అయ్యో నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, బయట వెళ్ళిపోవడం వల్ల నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూ వచ్చింది, ఫుడ్ చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూ వచ్చింది, ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూ వచ్చింది అని అనుకుంటాం. కానీ ఆ ఎన్విరాన్మెంట్ అందరూ మారుతుంటారు, మరి అందరికీ హెల్త్ ఇష్యూస్ రావట్లేదే. అందరూ ఫుడ్ చేస్తుంటారు, వాటర్ చేంజ్ చేస్తుంటారు, బయట వెళ్తుంటారు, మరి అందరికీ రావట్లేదే, నాకే ఎందుకు వస్తుంది? ఇవన్నీ మారుతుంటాయి అంటే మన లోపల ఎప్పుడైతే మన యొక్క థాట్స్, ఎమోషన్స్ నెగిటివ్గా ఉంటాయో, మన ఆలోచనలు, మన యొక్క భావనలు, మన శరీరంలో ఈ యొక్క బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ రెండు, అడ్రినల్ అండ్ కార్టిజాల్. ఈ రెండు రిలీజ్ అయినప్పుడు మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. బ్యాడ్ కెమికల్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఈ బ్యాక్టీరియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. వైరస్, ఈ డిసీజ్ ఇంకా ఏదైతే ఉందో దీన్ని ఇంకా మల్టిప్లై చేస్తుంది, ఇంకా రెట్టింపు అవుతుంది. దానివల్ల డిసీజెస్ ఎన్ని మందులు, మాత్రలు, ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా తగ్గవు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి?
సొల్యూషన్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో, పీస్ఫుల్గా ఉంటామో, జాయ్ఫుల్గా ఉంటామో మనలో హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, మంచి బ్యాక్టీరియా రిలీజ్ అవుతుంది. అదేంటి అంటే ఆ కెమికల్స్ పేరు ఏంటి అంటే ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్, సెరటనిన్, డోపమిన్. ఈ ఒక 4 కెమికల్స్ అందరూ నోట్ డౌన్ చేసుకోండి. ఈ కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఊరికనే రిలీజ్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే మన ఆలోచనలు, మన యొక్క భావనలు పాజిటివ్గా ఉంటాయో, పీస్ఫుల్గా ఉంటాయో అండ్ మంచిగా ఉంటాయో అప్పుడు ఈ ఒక గుడ్ కెమికల్స్ అనేది మన బాడీలో రిలీజ్ అయ్యి అండ్ గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. గుడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? మంచిది మనకి. అది ఇమ్యూనిటీ పవర్ని బిల్డ్ చేస్తుంది అనమాట, బూస్ట్ చేస్తుంది. అప్పుడు రోగనిరోధక శక్తి ఎప్పుడైతే మనకి ఎక్కువ అవుతుందో ఏదైతే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందో అంటే వైరస్, డిసీజు, దీంతో ఫైట్ చేయడానికి ఇది పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఈ గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు వస్తుంది? గుడ్ కెమికల్స్ ఉన్నప్పుడు. గుడ్ కెమికల్స్ ఎప్పుడు వస్తుంది? మనకు మంచి ఆలోచనలు అండ్ మంచి భావనలు ఉన్నప్పుడు ఇది పెరుగుతుంది అనమాట. లెట్సే ఇవి ఎక్కువ ఉన్నాయి అంటే మీ యొక్క బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది అంటే బ్యాడ్ కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి, కార్టిజాల్, అడ్రినల్. ఈ బ్యాడ్ కెమికల్స్ ఎందుకు ఉన్నాయి? ఈ యొక్క మీకు బ్యాడ్ థాట్స్ ఉండడం వల్ల, బ్యాడ్ ఎమోషన్స్ అంటే నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఉండడం వల్ల మరి ఇదే ఎక్కువ బలంగా ఉంది. ఇది ఎక్కువ బలంగా ఉన్నప్పుడు మరి యొక్క గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు దీంతో ఫైట్ చేయడానికి దీనికి శక్తి లేదు, ఎందుకంటే ఇది చాలా తక్కువగా ఉంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే మనలో ఇంకా వైరస్, డిసీజెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే ఎన్ని మందులు, మాత్రలు వాడినప్పటికీ కూడా టెంపరీగా మేనేజ్ చేస్తున్నాం కానీ దీని నుంచి పర్మనెంట్గా మనం బయటపడలేకపోతున్నాం. సో బయటపడాలి అంటే ఒకే ఒక కారణం ఏంటి అంటే మనం హ్యాపీగా ఉన్నట్లయితే, పీస్ఫుల్గా ఉన్నట్లయితే, రిలాక్స్డ్గా ఉన్నట్లయితే మన బాడీలో మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్, సెరటనిన్, డోపమైన్, ఈ 4 కెమికల్స్ ఇవి రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. దీని ద్వారా ఎంత పెద్ద డిసీజ్ వచ్చినా, ఈవెన్ క్యాన్సర్ సెల్స్ని కూడా డిజాల్వ్ చేసే కెపాసిటీ మనలోనే ఉంది. ఈవెన్ డాక్టర్ బ్రూస్ లిప్టన్ ఏం చెప్పారు అంటే మన జెనెటిక్ పరంగా వచ్చిన హెల్త్ ఇష్యూస్ని కూడా మనం బానిస కాదు, వాటిని కూడా మనం చేంజ్ చేయొచ్చు. మన ఆలోచనలు చేంజ్ చేసామనుకోండి, మన ఎమోషన్స్ చేంజ్ చేసామనుకోండి, మన బాడీలో సెల్స్ చేంజ్ అవుతుంది, మన బాడీ కెమిస్ట్రీ చేంజ్ అవుతుంది, జీన్స్ చేంజ్ అవుతుంది. ఇదే సైంటిఫిక్గా ప్రూవ్ చేశారనమాట. 40 years ఆయన డాక్టర్స్ బ్రూస్ లిప్టన్ రీసెర్చ్ చేసి ఇదే మనకు ప్రూవ్ చేశారనమాట. సో ఎప్పుడైతే మీ ఆలోచనలు, ఎమోషన్స్ని మార్చుకుంటామో ఆటోమేటిక్గా మీ యొక్క హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మీరు బయటపడవచ్చు. కానీ చాలామందికి నా యొక్క ఎమోషన్సే, నా యొక్క నెగిటివ్ ఆలోచనలే కారణమని చాలామంది అర్థం చేసుకోరు. కాబట్టి ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళు బయట ఎన్నెన్నో మందులు తీసుకుంటున్నాం, మెడిసిన్స్ తీసుకుంటాం, ట్రీట్మెంట్స్ తీసుకుంటాం, అయినా టెంపరీగా మేనేజ్ చేస్తాం కానీ పర్మనెంట్గా బయటపడే అవకాశం అయితే లేదనమాట. సో ఎప్పుడైతే మీరు పర్మనెంట్గా బయటపడాలి అనుకుంటే మీ యొక్క ఆలోచనలు, ఎమోషన్స్ కారణమని తెలుసుకొని మళ్ళీ వాటిని చేంజ్ చేయాలి. ఓకే, నా ఆలోచనలు, ఎమోషన్సే ప్రాబ్లం అని అలానే ఉంటే మారుతాయా? మారవు. మరి నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నెగిటివ్ ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి? చాలామంది బయట ప్రాబ్లం అనుకుంటారు, కాకపోతే మన మైండ్ రియాక్ట్ అవుతూ ఉంటుందండి. ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది, వెంటనే మన మైండ్ రియాక్ట్ అవ్వడం వల్ల ఈ యొక్క మైండ్ రియాక్షన్ మనం స్టాప్ చేసినట్లయితే ఆ ఎమోషన్ స్టాప్ అయిపోతుంది. ఎమోషన్ స్టాప్ అయినట్లయితే ఈ యొక్క బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవ్వకుండా స్టాప్ అవుతుంది. అప్పుడు వైరసెస్, డిసీజెస్ రాకుండా మనం స్టాప్ చేయగలుగుతాం. సో స్టాప్ చేయాల్సింది వైరస్ని, డిసీజ్ని కాదు, అది మన కంట్రోల్లో లేదు. మనం ఎక్కడ స్టాప్ చేయగలం అంటే మన మైండ్ రియాక్షన్ని స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా ఎమోషన్ స్టాప్ అయిపోతుంది. ఎమోషన్ స్టాప్ అయిపోతే మన యొక్క ఈ బ్యాడ్ కెమికల్స్ అనేది స్టాప్ అవుతుంది. అప్పుడు బ్యాడ్ కెమికల్స్, బ్యాడ్ బ్యాక్టీరియా రానప్పుడు వైరస్, డిసీజెస్ వచ్చే ఛాన్సే లేదనమాట. ఇదే పర్మనెంట్ సొల్యూషన్. ఇంకా దీని గురించి డీటెయిల్గా మీరు నేర్చుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని మీరు హీల్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న గ్రూప్ లింక్ యూస్ చేసి సో మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో ఇక కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఇంకా ఏవైనా మీ క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియోకి సంబంధించి మీరు కమెంట్ సెక్షన్లో రాసినట్లయితే సో డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేస్తాం. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.